ఓకే సార్. ఇప్పుడు బొత్స వ్యాఖ్యలకు సంబంధించి చూసుకోవాలంటే ఒక కీలకమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎత్తు తగ్గించారు అనేది కూడా ఒక తెరపైకి వచ్చింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? పోలవరం విషయంలో తెలుగుదేశం మాట్లాడుతుంది, అట్లాగే వైసీపీ మాట్లాడుతుంది, రెండు అబద్ధమే. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు హైట్ తగ్గించడం, హైటు 45.72 మీటర్ల హైట్కి ఖచ్చితంగా నిర్మాణం జరుగుతుంది. దానికి దీని ప్రకారమే డిపిఆర్ ఆమోదం ఉంది, డిజైన్ కూడా దాని ప్రకారమే ఉంది. అంటే డిజైన్ ప్రకారం కడతారు కానీ మన ఇష్టం వచ్చినట్టు కట్టరు. అక్కడ దాంట్లో నీటి నిల్వ ఏ హైటు అనేదే, అంటే ఇది ప్రాజెక్ట్ హైట్ కాదు, దాంట్లో నిలబెట్టే నీళ్లు ఎంత ఎత్తుకు నిలబెడతారు అనేది. అది ఇవాళ బొత్స గారు మాట్లాడతాం అంటే ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సొంత నాయకుడిని నిలదీయాలి. ఎందుకంటే 2022 జనవరి 10వ తారీఖు ఆ రోజున పోలవరాన్ని 2 ఫేజుల కింద విభజించి ఫస్ట్ ఫేజ్కి 41.5 మీటర్ల నీరు నిల్వ చేసే విధంగా డిపిఆర్ ఆమోదించి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి లెటర్ రాశారు ఈయన జలవనరుల శాఖకి. అంటే 2 ఫేజులు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఆ టైం ఆ ఎత్తు వరకు నీరు నిలబెడతాము అనే మాట ఎందుకు వచ్చింది అసలు? 45.1 అయితే మీకు 198 టీఎంసీలు నిలబడవు, 194 టీఎంసీలు నిలబడాలి. అంటే ఎత్తు తగ్గించలేదు, ప్రాజెక్ట్ హైట్ తగ్గించలా, నీరు నిల్వ తగ్గిస్తాము అంటే తగ్గించడం అంటే 2 ఫేజులని ఈయనే లెటర్ రాశారు. కాబట్టి ముందు బొత్స గారు ఆయన వాళ్ళ నాయకుడిని అడిగి ముందు ఈ విధంగా మీరు లెటర్ రాశారు కదా, నేను ఈ విధంగా మాట్లాడవచ్చు మాట్లాడకూడదా అని అడిగి అప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడితే వస్తుంది తప్ప, లేకపోతే సెల్ఫ్ గోల్ అవుతుంది. మొన్న అయినట్టే ఈ లెటర్ తీసే కదా రామానాయుడు గారు చూపించింది, ఆ లెటర్ చూపించే కదా అయింది, అంటే సెల్ఫ్ గోల్ అయింది కదా ఆయనకి. సో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కూడా కొన్ని పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ని కూడా చెప్పడం జరిగింది. ఇక జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవాలంటారు? దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుడు హోదాకి తగిన విమర్శలు కాదు. అంటే వ్యక్తిగతంగా ఎందుకు విమర్శించాలి? కార్పొరేటర్కి తక్కువను ఎమ్మెల్యేకి ఎక్కువ అంటే మరి ఈయన ఎమ్మెల్యేకి ఎక్కువ ముఖ్యమంత్రికి తక్కువనా? జగన్మోహన్ రెడ్డి గారు అలా అనాలి ఆయన్ని? అది కాదు కదా. ఆయన ఒక పార్టీ అధినేత, ఆయన పార్టీ తరఫున 21 మంది గెలిచారు. అంటే అది కూడా 100%, 21 మంది నిలబెడితే 21 మంది గెలిచారు. అలయన్స్ అయినా కానీ 21 మంది గెలిచారు. 100% ఆయన స్ట్రైక్ రేట్ ఉంది. అటువంటి ఇవాళ నాయకుడు డిప్యూటీ సీఎం ఆయన పట్టుకుని ఈ విధంగా విమర్శించడం అంటే మీరు వ్యక్తిగత విమర్శల ద్వారా అవతల వాళ్ళని ఈ విధంగా హీనంగా మాట్లాడటం ద్వారా వాళ్ళ ఇమేజ్ని తగ్గించాలని ట్రై చేయటం చూసారా, అది కరెక్ట్ కాదు. మీరు ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే వీళ్ళు చేస్తున్న ఏదైనా అవకతవకలు ఉంటే బయటపెట్టి ఏ విధంగా చేయాలనే దాని మీద డిమాండ్ చేసి ప్రజల తరఫున ప్రజల మన్ననలు పొందితే మళ్ళా వీళ్ళకేమన్నా అధికారం వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఈ విధంగా చేస్తే మాత్రం ఉండదు.